గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. గత మే నెలలో సివిల్ సర్వీస్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది టాపర్స్, ర్యాంకర్స్ వీడియోస్ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. సో ఆ వీడియోల కింద చాలామంది ప్రశ్నలు ఏం చేస్తున్నారంటే కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం బుక్స్ చదవాలి, కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ మీడియంలో చదవాలి, ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చా, కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చా. సో వీటన్నిటికీ చాలామంది క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ అనేది జనరల్గా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అన్నట్టు. సో ఇదేం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సిన ఎవరైతే మ్యాన్ పవర్ ఉందో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీకి అడుగుతున్నాడు, సో ఇంతమంది స్టాఫ్ కావాలి, ఇంతమందిని రిక్రూట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. సో యూపీఎస్సీ ఏం చేస్తుందంటే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కింద. సో దానికి డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, సో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది యూపీఎస్సీ అనేది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 4-5 నెలలు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని ఏ స్టేట్కి అయితే అలాట్ చేశారో ఆ స్టేట్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో అక్కడ వాళ్ళు 1.5 year ప్రొబేషనల్ పీరియడ్లో ఉంటారు, 1.5 year ఆన్ఫీల్డ్ ట్రైనింగ్లో ఉంటారు. సో 1.5 year ఆన్ఫీల్డ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు డిఓపిటీకి వస్తారు. ఎక్కడైతే వాళ్ళు రెసిడెన్షియల్ ట్రైనింగ్ చేశారో మళ్ళీ అక్కడికి వస్తారు. అక్కడ వాళ్ళు 6 months రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్లస్ 1.5 year ఆన్ఫీల్డ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ మొత్తం మీద కలిపి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ అయిన తర్వాత వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళని ఏ స్టేట్కి అయితే అలాట్ చేశారో ఆ స్టేట్ గవర్నమెంట్కి పంపించేస్తుంది. సో అప్పటి నుంచి వాళ్ళు ఆ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తుంటారు. కానీ ఏదైతే సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేది ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కిందనే పనిచేస్తాయి. సో అంటే వాళ్ళని ఎప్పుడైనా అవసరమైనప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉందన్నమాట. సో ఇది జనరల్గా యూపీఎస్సీ. సో యూపీఎస్సీ అనేది ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ఉంది, అప్పుడు వేరే పేరుతో ఉంటుంది, ఇంపీరియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అప్పటి నుంచి అది యాక్చువల్గా ట్యాక్స్ కలెక్షన్ కోసం ఇంట్రొడక్షన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సిస్టాన్ని మనం చిన్న మార్పులతోటి ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ ట్యాక్స్ కలెక్షన్, తర్వాత అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు గవర్నెన్స్ కింద. సో ఈ విధంగా వాళ్ళ రోల్ అనేది మారుతుంది, కానీ ఆ కంప్లీట్ సిస్టాన్ని అయితే మనం అదే కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యూపీఎస్సీ, దిస్ ఇస్ వాట్ యూపీఎస్సీ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనం యూపీఎస్సీ అనేది చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. వాటిల్లో సివిల్ సర్వీసెస్ అనేది ఒకటి అనమాట. సో సివిల్ సర్వీస్ అనేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇంకా మిగతా గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులని సెలెక్ట్ చేయడం కోసం కండక్ట్ చేసే ఎగ్జామ్ అండి. జనరల్గా దీనికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ అనేది ఫిబ్రవరి 12వ నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 12 నోటిఫికేషన్ వచ్చి లాస్ట్ డేట్ వచ్చి మార్చి 3వ అంటే మొత్తం 20 రోజులు. అంటే ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే 1 month టైం ఇస్తుంది. కానీ నెక్స్ట్ ఇయర్ ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు 20 days టైం ఇస్తున్నారు. సో దిస్ వాటి నోటిఫికేషన్ డేట్ ఇది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఒకవేళ మీరు ఫ్రెషర్స్, ఇదే ఫస్ట్ టైము, ఇప్పుడే కాలేజ్ నుంచి బయటకు వచ్చి కనుక ఈ సంవత్సరం ఈ నెలలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే మీరు ఫస్ట్ ఒకసారి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈవెన్ లాస్ట్ ఇయర్ వెబ్సైట్స్లో దొరుకుతుంది, వాటిని ఒకసారి తరువుగా ఆ నోటిఫికేషన్ చదవటం బెటర్. సో నోటిఫికేషన్లో ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక ఐఏఎస్, ఐపీఎస్లకు కావాల్సిన ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంటి, వీటన్నిటిని అందులో మెన్షన్ చేసి ఉంటారు. వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక అభ్యర్థికి కావాల్సిన లక్షణాలు అనేవి అందులో మెన్షన్. మిగతా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏంటంటే సిలబస్, మార్క్స్, ప్యాటర్న్ ఇస్తారు, కానీ లక్షణాలు అనేవి మెన్షన్ చేయరు. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ నోటిఫికేషన్లో అది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటుంది.
అది చాలా ఆ లక్షణాలు అనేవి మనలో ఉన్నాయా లేవా, మనకు సరిపోతామా లేదా అనేది ముందుగానే మనం జడ్జి చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఒకవేళ లక్షణాలు లేకపోయినా కానీ నేర్చుకునే తత్వం అనేది ఉండాలండి. సో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరికి ఉండదు, కానీ కొంచెం కొంచెం మనకున్న పాత అలవాట్లు మానేసి యూపీఎస్సీకి కావాల్సిన ఆ లక్షణాలు అనేవి అలవాటు చేసుకుంటాం. సో అందువల్ల ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఫస్ట్ మనం నోటిఫికేషన్ చదవాలి. నోటిఫికేషన్ తరువుగా చదవాలి. సో దానివల్ల ఏంటంటే మనకు సిలబస్ మీద అవగాహన ఉంటుంది. ఏ పేపర్కి ఎన్ని మార్కులు ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాయి, ఎంత కొన్నిటికి క్వాలిఫైయింగ్ మార్క్స్ పేపర్స్కి ఎన్ని మార్కులు రావాలి, వీటన్నిటి మీద మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ అనేది 3 స్టేజ్గా ఉంటుంది. సో 3 స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ అనమాట. సో ప్రిలిమ్స్ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ వచ్చేసి మే 31వ తారీఖున అని ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు. 31/5/2020 అంటే మీ టార్గెట్ ఇది అన్నట్టు. సో 31 అప్పటికల్లా మనం పర్ఫెక్ట్గా సిలబస్ మీద అన్ని అవగాహన తెచ్చుకొని మనం అటెంప్ట్ చేయగలిగే విధంగా ఉండాలి అనేది జనరల్గా యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంది. కానీ ఈ సంవత్సరం అంటే 2019 నుంచి ఏం చేశారంటే, ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసి ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా కొంతమంది డైలమాలో ఉంటారు రాత. ఒకవేళ బాగా ప్రిపేర్ అయితే రాసేవాళ్ళు, రాయకపోతే ప్రిపేర్ అవ్వకపోతే వదిలేసేవాళ్ళు. అందువల్ల ఎటువంటి కష్టం ఉండేది కాదు. సో అటెంప్ట్ అనేది వేస్ట్ కాదనమాట. కానీ దీనివల్ల ఏమవుతుందంటే యూపీఎస్సీకి ప్రతి సంవత్సరం యావరేజ్గా 10 లక్షల అప్లికేషన్స్ అనేవి వస్తాయి. కానీ ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసరికి 5 లక్షలే వస్తున్నారు. అంటే యావరేజ్గా 50% అటెండ్ అవుతున్నారు. దీనివల్ల యూపీఎస్సీకి ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయడం కానీ, సెంటర్ సెలబ్రేట్ చేయడం కానీ, ఇన్విజిలేటర్ని నియమించడం కానీ, లేకపోతే పోలీసు ఫోర్స్ని చేయటం కానీ, సో వీళ్ళందరినీ చాలా ఖర్చుతో కూడుకుంది, చాలా హెక్టిక్ అన్నట్టు. సో అందువల్ల ఏం చేస్తుందంటే యూపీఎస్సీ ఈ సంవత్సరం నుంచి 2019 ఏం చేసిందంటే, ఎవరైనా కానీ ప్రిలిమ్స్ అప్లై చేశారు అంటే అప్లై చేయడానికి కూడా వాళ్ళు ఒక అటెంప్ట్గానే పరిగణిస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ డూప్లికేట్ క్యాండిడేట్స్, లేకపోతే టైంపాస్ క్యాండిడేట్స్, లేకపోతే సీరియస్గా ప్రిపరేషన్ లేని వాళ్ళు, లేకపోతే ఇంకా ఈ సంవత్సరం రెడీగా లేము అనుకున్న వాళ్ళు, వీళ్ళంతా ఎలిమినేట్ అయిపోతారు. అందువల్ల ఏంటంటే తక్కువ మందికి ఎవరైతే సీరియస్గా డెడికేటెడ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి ఉంటుందన్నమాట. అందువల్ల యూపీఎస్సీకి టైం సేవ్, మనీ సేవ్, మ్యాన్ పవర్ సేవ్ అన్నమాట. సో అది ఈ సంవత్సరం నుంచి. అందువల్ల మనం ఫిబ్రవరి 12వ తారీఖు అంటే నెక్స్ట్ ఇయర్ 2020 ఫిబ్రవరి 12వ తారీఖున మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పటికల్లా మనం రెడీగా ఉండాలి సిలబస్ తోటి. సో సిలబస్ అందువల్ల ఏంటంటే ఇది ప్రిలిమ్స్. సో ఇది ప్రిలిమ్స్ వచ్చేసి, ప్రిలిమ్స్లో వచ్చేసి 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, 2 సిశాట్. సిశాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నట్టు. అంటే ఇది మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్, అంటే 33% కనుక మీకు వస్తే మీరు క్వాలిఫై అవ్వచ్చు. సో ఇందులో క్వాలిఫై అయితేనే వీటిని కన్సిడర్. ఇది మాత్రం ర్యాంక్, మీరు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఇందులో ఏంటంటే 100 క్వశ్చన్లు ఉంటాయి ఇంటూ 2 మార్క్స్ ఉంటాయి. సో 200 క్వశ్చన్లు, 200 మార్కులు ఉంటాయి. సిశాట్లో వచ్చేసి 80 క్వశ్చన్లు ఉంటాయి ఇంటూ 200 మార్క్స్. సో ఈ జిఎస్లో అనేది యావరేజ్గా ప్రతి సంవత్సరం వచ్చేసి 105 to 115, హార్డ్లీ 120 అన్నది అది కట్ ఆఫ్ ఉంటుంది. 120 కూడా ఉండదు, 100కి అటు ఇటు, 100, 110కి అటు ఇటుగా ఉంటుంది. అంటే మీరు 55% కనుక ప్రిలిమ్స్లో తెచ్చుకోగలిగితే జనరల్ స్టడీస్లో మీరు ఖచ్చితంగా మెయిన్స్ రాయొచ్చు అన్నమాట. సో తర్వాత వచ్చి మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 18 నుంచి స్టార్ట్ అన్నమాట. సెప్టెంబర్ 18, 2020. సో అంటే కరెక్ట్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఖచ్చితంగా 110 రోజులు టైం ఇచ్చారు. ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో ఖచ్చితంగా 110 రోజులు. అంటే ఆ టైంలో మనం ఏదైతే ఎక్స్ట్రా ప్రిలిమ్స్లో కాకుండా వేరే
కవర్ కాని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో, అంటే మన క్వాలిఫైయింగ్ పేపర్స్ కానీ, ఎస్ఏ కానీ, ఎథిక్స్ కానీ, ఆప్షనల్ కానీ, అవి చదువుకోవడానికి లేదంటే రివిజన్ చేసుకోవడానికి ఆ టైం సరిపోతుంది. సో ఇప్పుడు మెయిన్స్లో వచ్చేసి మొత్తం 7 పేపర్లు ఉంటాయి. మొత్తం 7 పేపర్స్ అన్నట్టు. 7 పేపర్స్. అందులో ఒక 2 పేపర్లు క్వాలిఫైయింగ్ అన్నట్టు. క్వాలిఫైయింగ్ పేపర్. ఈ 2 ఏంటంటే ఒకటి ఇంగ్లీషు, 2 మదర్ టంగ్ అనమాట. అంటే మీరు ఏదైనా తెలుగు కానీ, కన్నడ కానీ, తమిళ కానీ ఏదైనా ఒక పేపర్ని చూజ్ చేసుకోవాలి. ఈ క్వాలిఫైయింగ్ అనేది జనరల్గా 30% రావాలంటారు. అది కొంచెం సంవత్సరాలు 25 to 35 చేంజ్ చేస్తూ ఉంటారు. సో యావరేజ్గా 33% కనుక మీకు వస్తే ఇందులో మీరు క్వాలిఫై అవుతారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2 పేపర్లు మీరు క్వాలిఫై అయితేనే మీకు మిగతా పేపర్లు అనేవి మీకు కరెక్ట్ చేస్తారు. సో ఇవి కనుక చేయకపోతే మీకు మిగతా పేపర్ కన్సిడర్ చేయరు అన్నట్టు. సో అందువల్ల ఇంగ్లీషు మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా ఇచ్చారు. ఇవి 2 క్వాలిఫైయింగ్ పేపర్. తర్వాత ఒకటి ఎస్ఏ పేపర్, ఎస్ఏ. తర్వాత 4 జిఎస్ పేపర్, జనరల్ స్టడీస్ 1, 2, 3, 4 అన్నట్టు 4 జిఎస్ పేపర్స్. తర్వాత 2 ఆప్షనల్ పేపర్లు. ఒకే ఆప్షనల్ కానీ 2 పేపర్లుగా డివైడ్ అయ్యి ఉంటుంది. సో వీటన్నిటి కూడా ఒక్కొక్కటి 250 మార్క్స్ అన్నట్టు. 250 మొత్తం 1000 ప్లస్ ఇది 500, మొత్తానికి 1750 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఏదైతే క్వాలిఫై ఉన్నాయో అవి మార్క్స్ వీటిల్లో కన్సిడర్ చేయరు. కేవలం 1750కే మీకు కన్సిడర్ చేస్తారు. సో ఇది మెయిన్స్ వచ్చి ఇది డీటెయిల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ ఏ పాయింట్ నుంచి ఎన్ని వస్తాయి అనేది నేను వేరే వీడియోలు చేస్తాను. 3వది ఇంటర్వ్యూ. యాక్చువల్గా ఇది ఇంటర్వ్యూ అనరు, పర్సనాలిటీ టెస్ట్ అంటారు. మిగతా వాటిలో బ్యాంక్ ఎగ్జామ్ వాటిలో ఇంటర్వ్యూ అంటారు, కానీ సివిల్ సర్వీస్లో మాత్రం పర్సనాలిటీ టెస్ట్ అంటారు. పర్సనాలిటీ టెస్ట్ అనేది 275 మార్కులు వస్తుంది. సో ఈ 275 మార్కుల్లో మినిమం యావరేజ్గా 100 ఉంటుంది. 100 వస్తే ఇంకా తక్కువ మంది వచ్చేవాళ్ళు ఉంటారంట. జనరల్గా తక్కువ లీస్ట్ అనేది ఉండదు, అందులో లీస్ట్ మార్క్స్ ఫెయిలింగ్ అనేది ఉండదు. సో ఎందుకంటే మీ ర్యాంకింగ్లో మెయిన్స్ ప్లస్ మెయిన్స్ 1750 ప్లస్ ఇది మొత్తం 2025 మార్కులకి ఇందులో నుంచి మీకు ఎంత వస్తే అవి మీ ర్యాంక్లో కన్సిడర్ చేస్తారు అన్నట్టు. సో అందువల్ల మీకు ఇంటర్వ్యూలో తక్కువ వచ్చినా కానీ మెయిన్స్లో మంచి మార్కులు వస్తే మంచి ర్యాంక్ రావడానికి ఉంటుంది. ఒకవేళ మీకు మెయిన్స్లో తక్కువ వచ్చి ఇంటర్వ్యూలో మంచి మార్కులు సాధించుకున్నా కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యావరేజ్గా ఇందులో కూడా ఎలాగంటే ఒక 60% కనుక ఇండియా టాపర్ ర్యాంక్ మార్క్స్ వచ్చి 62% ఉంటుంది. సో యావరేజ్గా 60% వస్తే టాప్ 100లో ఉంటుంది. 100 కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా తక్కువలోనే 50లోనే ఉండొచ్చు. సో యావరేజ్గా 55% 60% వస్తే డ్యామ్ షూర్ సర్వీస్ అనేది వస్తుంది. సో అంటే ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా మనకి 55 to 60% ఉంది, మెయిన్స్లో కూడా 55 to 60% ఉంది. అంటే టోటల్గా మనకు మన ఐఐటీలో ఎంసెట్లో వచ్చినట్టుగా 100 రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ రావు కూడా మెయిన్ థింగ్. అందువల్ల మరీ ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదన్నట్టు. సో ఈవెన్ టాపర్కే 60% అంటే ఇక మిగతా ర్యాంకర్స్ అనేది అక్కడికంటే కింద ఉంటుంది. అంటే 55%, ఈవెన్ 48% అలా ఉంటుంది అన్నట్టు. సో అందువల్ల మనం మార్కులు చూసే లేక ర్యాంకులు చూసే సిలబస్ చూసి భయపడాల్సిన అవసరం లేదన్నట్టు. సో ఇది జనరల్గా ఎగ్జామ్ ప్యాటర్న్. మొత్తం ప్రిలిమ్స్లో 2 పేపర్లు, 1 to ఫస్ట్ పేపర్ మాత్రమే మెయిన్స్ కన్సిడర్ చేస్తారు, సెకండ్ పేపర్ క్వాలిఫై అవ్వాలి. మెయిన్స్లో వచ్చేసి 9 పేపర్లు, 9లో 2 క్వాలిఫైయింగ్ పేపర్లు, తెలుగు ఇంగ్లీష్ అనేది. సో మిగతా 7 పేపర్లు అనేవి మీ మార్క్స్ కట్టారు. మీ 7లో ఒక ఎస్ఏ, 4 జిఎస్ పేపర్లు, 2 ఆప్షనల్ పేపర్లు. సో ఇవి ఓవరాల్గా మొత్తం కలిపి 1750 మార్క్స్కి. టైప్ 3 వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్, అది 275 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. సో ప్రిలిమ్స్లో సీసాట్ క్వాలిఫై అయితేనే జనరల్ స్టడీస్ కౌంట్ చేస్తారు. మెయిన్స్లో వచ్చేసి కంపల్సరీ పేపర్లు క్వాలిఫై అయితేనే మిగతా జిఎస్ అనే ఎస్ఏ ఆప్షనల్ పేపర్లు అనేవి
కన్సిడర్ చేస్తారు. సో మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కలిపితేనే మన ర్యాంకింగ్స్లో అనేవి ఓవరాల్ ర్యాంకింగ్లో కన్సిడర్ చేస్తాం. సో మూడో విషయం వచ్చేసి స్ట్రాటజీ. సో ఎగ్జామ్ కరెక్ట్ ప్యాటర్న్ అన్నీ తెలుసుకుందాం, కానీ నెక్స్ట్ ఇయర్కి 2020 సివిల్స్ 2020 అని మనం హెడ్డింగ్ పెట్టుకున్నాం కాబట్టి సివిల్స్ 2020కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో స్ట్రాటజీ అనమాట. స్ట్రాటజీ అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా ప్లానింగ్ చేయాలి, ఎలా చదవాలి, రాసిన దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వీటన్నిటిని మనం స్ట్రాటజీగా చెప్పుకుంటాం. జనరల్గా స్ట్రాటజీ అనేది నెక్స్ట్ ఇయర్ మనం మెయిన్స్ అనేది అంటే నెక్స్ట్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 18వ తారీఖు మనం మెయిన్స్ రాయాలన్నమాట. అది టార్గెట్ మెయిన్, పొట్టి ఫిల్మ్స్ కోసం కాదు మెయిన్స్ అనేది. సో అంటే సెప్టెంబర్ కాదు, అంటే మే 31 నుంచి సెప్టెంబర్ వరకు అది మెయిన్స్ కంప్లీట్గా డెడికేట్ చేస్తాం కాబట్టి అది సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అనేది ఎలా క్వాలిఫై అవ్వాలి? సో ఇంతకుముందు ఏంటంటే ప్రిలిమ్స్ డేట్ వరకు కూడా మన ప్రిపరేషన్ అనేది కొనసాగేది. సో లాస్ట్ మినిట్లో కూడా చేయదు, కానీ ఇప్పుడు అప్లై చేసేటప్పుడే మనం దాన్ని ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అప్లై చేసి మనం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని చెప్పి మనం కనుక డ్రాప్ అయితే అయినా కానీ అది అటెంప్ట్ కింద పరిగణిస్తున్నారు కాబట్టి. సో అందువల్ల ఏంటంటే మనం నోటిఫికేషన్ డేట్నే మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ, అప్పటికే మనం రెడీ అవ్వాలి. సో నోటిఫికేషన్ డేట్ అనేది ఫిబ్రవరి 12వ తారీఖుని మెన్షన్ చేసేది, 12 ఫిబ్రవరి 2020. సో ఇక్కడ ఈ డేట్ కల్లా మనం రెడీగా ఉండాలన్నట్టు. సో ఫిబ్రవరి 12 అంటే మనకి జూలై నుంచి మొత్తం 7.5 మంత్స్ ఉంది. అంటే జూలై నుంచి డిసెంబర్కి 6 నెలలు వస్తే జనవరి ఫిబ్రవరి, అంటే ఫిబ్రవరి నెలలో ఇంకోటి ఉంది. ఫిబ్రవరి నెలలో జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ వస్తుంది. సో బడ్జెట్ వస్తుంది, సర్వే వస్తుంది, ఎకనామిక్ సర్వే వస్తుంది, కొత్త స్కీమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇండియా ఇయర్ బుక్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఫిబ్రవరిలో మనం కొత్తగా లేకపోతే వేరే సబ్జెక్టులు చదవడానికి టైం పెట్టుకోకూడదు. సో మిగతా సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ లోపే ఫినిష్ చేసుకోవాలన్నట్టు. సో ఫిబ్రవరి అనేది ఖచ్చితంగా ఎకనామీ ఈ 4 ఎప్పుడే వస్తాయి. జనరల్గా నోటిఫికేషన్ కూడా అప్పుడే వస్తుంది. అంటే ఫిబ్రవరి నెల అనేది మీకు ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్లస్ ఈ 4 కవర్ చేయడానికి సరిపోతుంది తప్ప ఫిబ్రవరి నెల మిగతా సబ్జెక్టులు అనేవి మనం కన్సిడర్ చేయకూడదు. సో అందువల్ల ఏంటంటే ఫిబ్రవరి నోటిఫికేషన్ కంటే ముందే అంటే ఖచ్చితంగా మనకి 7 నెలల టైం ఉంది. 7 నెలల టైం ఉంది. జూలై టు జాన్ 7 మంత్స్ అన్నట్టు. 7 మంత్స్ టైం ఉంది. ఈ 7 మంత్స్లో ఈ ప్రిలిమ్స్ సిలబస్ని ప్లస్ ఆప్షనల్ సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఆప్షనల్ అనేది మెయిన్స్ కంటే ముందే ఒకసారి చదివి పెట్టుకుంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ ప్లస్ టెస్ట్ సిరీస్ కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ చేసుకోవడానికి ఉంటుంది. అసలు అలానే ఈ ప్రిలిమ్స్లో టాపిక్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే కొన్ని ప్రిలిమ్స్లో కవర్ కాని సబ్జెక్టులు ఉంటాయో, కొన్ని టాపిక్లు ఉంటాయో వాటిని మనం మెయిన్ ప్రిలిమ్స్ తర్వాత ఉన్న టైంలో కవర్ చేసుకోవడానికి టైం. అవి జనరల్గా చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి, కోర్ సబ్జెక్టులు కాదన్నట్టు. సెకండ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా కనుక మనం న్యూస్ పేపర్ చదువుతుంటే వాటిని రైటింగ్ ప్రాక్టీస్ కనుక చేయగలిగితే వాటిని మనం డైరెక్ట్గా అంటే ఏ బుక్ చదవకుండా కూడా మనం అటెంప్ట్ చేయగలిగే విధంగా ఉంటాయి ఆ క్వశ్చన్స్. ఇంకా ఎథిక్స్ మాత్రం ఎక్సెప్షన్, అది ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఈ ప్రిలిమ్స్ కంటే ముందు మనం ఆప్షనల్ని ప్లస్ జనరల్ స్టడీస్ కోర్ సబ్జెక్టులు ఏవైతే 7 ఉంటాయో వీటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు జూలై ఉంది. జూలై ఆగస్టు జనరల్గా ఏదైనా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మనకి ఏమీ తెలియనప్పుడు మనం దానికి సంబంధించిన బేసిక్స్ అనేవి తెలియాలి. సో బేసిక్స్ చదవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న టెర్మినాలజీ ఏంటి, అసలు ఆ మీనింగ్ ఏంటి, ఆ పదం అర్థం ఏంటి, ఆ సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది అన్నట్టు. అందులో టెర్మినాలజీ, అందులో కాన్సెప్ట్స్, ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుస్తాయి. సో వీటన్నిటిని తెలియడానికి ఏంటంటే ఫస్ట్ మనం ఎన్సీఆర్టీని చదవాలి. ఇంకోటి ఏంటంటే మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ఆర్ట్స్ సబ్జెక్ట్ కాబట్టి వీటి మీద మనకు అవగాహన ఉండదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సో మన న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్ న్యూస్ పేపర్ కోసం అనేది మనం అలవాటు కావాలన్నమాట. సో అందువల్ల ఏంటంటే జూలై ఆగస్టు
జూలై ఆగస్ట్ అనేది ఖచ్చితంగా ఎన్సీఆర్టీలో చదవాలి. ఎన్సీఆర్టీలు అనేది జనరల్ స్టడీస్ సంబంధించిన బేసిక్ బుక్స్ అంట. అవి యాక్చువల్గా స్కూల్ పిల్లల కోసం తయారు చేసిన బుక్స్ అవి. సో మనకు సబ్జెక్ట్ ఏదైతే తెలియదో దాన్ని స్కూల్ పిల్లల నుంచి ఆ విధంగా మనం నేర్చుకుంటాం. అంటే మన స్టేట్ సిలబస్లో చిన్నప్పుడు చదువుకుని ఉంటాం, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవటం వల్ల వీటన్నిటి మర్చిపోతాం అన్నమాట. సో అందువల్ల ఏంటంటే సొసైటీలో ఏంటి అన్నది ఈ ఎన్సీఆర్టీ బుక్స్లో నీట్గా రాసి ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్లో రాసి ఉంటుంది. అసలు అందులో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి, కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటిని స్ట్రాంగ్ అవుతామో అప్పుడు స్టాండర్డ్ బుక్స్ చదివేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఒకవేళ ఎన్సీఆర్టీ చదవకుండా కనుక మీరు స్టాండర్డ్ బుక్స్ డైరెక్ట్గా వెళ్ళి ఉంటే అందులో కొన్ని కొత్త పదాలు తగిలినప్పుడు మనం అర్థం కాదన్నట్టు. సో వాటి వల్ల ఏమవుతుందంటే మనకు ల్యాగ్ అవుతుంది, అంటే చదివే స్పీడ్ తగ్గిద్ది. సో కొన్ని పేజీలు చదవడంలోనే మనం ఎంతో ఎక్కువ చదివిన ఫీలింగ్ అనేది మనకు వస్తుంది అన్నమాట. సో అందువల్ల ఎన్సీఆర్టీలు అనేది చదవాలి. సెకండ్ థింగ్, ఇదే 2 months ఏంటంటే తెలుగు న్యూస్ పేపర్ చదవాలి. జనరల్గా న్యూస్ పేపర్ హిందూ చదవమంటారు, కానీ ఏంటంటే డైరెక్ట్ హిందూ చదవటం వల్ల ఏంటంటే మనకి అర్థం కాదు, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ న్యూస్ పేపర్ అనేది అలవాటు పడితే, ఈ న్యూస్ పేపర్ అనేది ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, మన ప్రధానమంత్రి ఏం చేస్తారు, ఎవరైనా వస్తున్నారా, ప్రధానమంత్రులు ఎవరైనా పోతున్నారా, లేకపోతే ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయా, లేదా మన చుట్టుపక్కల జరిగే సంఘటనలు ఏంటి అన్నది అందులో క్లియర్గా మనం తెలుసుకుంటాం. సో అది ఏ భాషలో తెలుసుకున్నది ముఖ్యం కాదు, కానీ మనకు ఆ విషయాల మీద అవగాహన పెరుగుతుందా లేదా అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో అందువల్ల ఏంటంటే మనం ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ ఏంటంటే డైరెక్ట్గా మనం చిన్నప్పటి నుంచి చదివి ఉంటాం కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ 2 months ఎన్సీఆర్టీ ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ కనుక చదివి ఉంటే మనకు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది, ప్లస్ ప్రతి సబ్జెక్టు మీద మనకు బేసిక్ అవగాహన అనేది వస్తుంది. సో ఈ 2 months అనేది కేవలం ఇది నథింగ్ బట్ ఫౌండేషన్ అన్నది. జూలై ఆగస్టు ఫౌండేషన్కి, ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి జనవరి 5 నెలలు ఉంది. సో 5 నెలల్లో ఖచ్చితంగా సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో మొత్తం 7 సబ్జెక్టులు ఉంటాయి. అందులో ఒకటి కరెంట్ అఫైర్స్ అనేది ఎలాగో రెగ్యులర్గా చదువుతాం కాబట్టి అది తీయచ్చు. మిగతా 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులో కూడా ఈ ఎన్సీఆర్టీ మీరు చదివే ఉంటారు కాబట్టి జనరల్ సైన్స్ అనేది అందులో కవర్ అవుతుంది. సో మిగతా 5 సబ్జెక్టులు 4 సబ్జెక్టులు, 5 నెలల టైము 5 సబ్జెక్టులు కూడా. 5లో కూడా జాగ్రఫీ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్. సో ఒక్కొక్క నెల ఒక్కొక్క సబ్జెక్ట్ కనుక మీరు ఫినిష్ చేయగలిగితే మీరు అంటే జనవరి లోపు మీ కంప్లీట్ ప్రిలిమ్స్ సిలబస్ అనేది అయిపోతుంది.